నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. మన నీతి క్రియలకు తగినట్లుగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. ప్రస్తుత పరిస్థితులు ఇబ్బందిగా, శ్రమగా, ఇరుకుగా అనిపించిన నీ నీతికి, నీ ప్రవర్తనకు, నీ విశ్వాస్యతకు తగిన ప్రతిఫలము ఆయన నీకు అనుగ్రహించి నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. నీ కుటుంబమును, నిన్ను ఆశీర్వాదకరమైన మార్గములలో ఆయన నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రమయ్యా. మా నీతికి తగినట్టుగా మీరు ఆశీర్వదించేదనని సెలవిచ్చిన దేవుడవు. ప్రతి పరిస్థితిలో చాలిన దేవునిగా ఉండి, ఇరుకులో, ఇబ్బందిలో కూడా నాయనా విశ్వాసమును విడిచిపెట్టక, ధైర్యమును విడిచిపెట్టక, తగినట్లుగా ఆశీర్వదించు దేవునిగా మీరు మాకున్నారు అని ధైర్యముతో కొనసాగుటకు కృప దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వారి చేసిన ప్రార్థనలకు, వారు చూపిన ప్రేమకు, వారి ప్రవర్తన ఫలమునకు తగిన అయ్యా ఆశీర్వాదమును ప్రతిఫలముగా అనుగ్రహించండి. వర్ధిల్ల చేయండి వారి కుటుంబాలను, వారి ఆత్మీయ జీవితాన్ని, వారి పిల్లల భవిష్యత్తుని, వారి వ్యాపార రంగముల ఆశీర్వాదాన్ని కలుగు చేయండి. వారు ఉండు ప్రతి స్థలమును నాయన దీవెనకరముగా మార్చుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆయన మీ నీతికి తగినట్లుగా మిమ్మలను ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.